ఐపీఎల్ టోర్నీలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పటిష్టమైన రాజస్థాన్ జట్టును హైదరాబాద్ జట్టు ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో హైదరాబాద్ టీం విజయం సొంతం చేసుకుంది. ఎస్ఆర్హెచ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్లో చివరి బంతికి వికెట్ తీయడం ద్వారా తన జట్టుకు విజయం అందించాడు. భువనేశ్వర్తో పాటు ప్యాట్ కమిన్స్, నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేసి రాజస్థాన్ జట్టుకు పరాజయం రుచి చూపించారు. జోస్ బట్లర్, సంజు శాంసన్లను డకౌట్ చేసిన భువనేశ్వర్ కుమార్ ఆ జట్టును చావుదెబ్బ తీశాడు. రాజస్థాన్ జట్టు అక్కడి నుంచి కోలుకోలేకపోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 67 పరుగులు, రియాన్ పరాగ్ 77 పరుగులు, రోమన్ పావల్ 27 పరుగులు చేసినప్పటికీ రాజస్థాన్ జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయారు. చివరిలో వచ్చిన ధ్రువ్ జురెల్ వికెట్ను ప్యాట్ కమిన్స్ తీయడంతో సన్ రైజర్స్ విజయావకాశాలు మెరుగయ్యాయి. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన స్థితిలో రాజస్థాన్ జట్టు 11 పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్ చివరి బంతికి 2 పరుగులు చేస్తే విజయం అందుకోవాల్సిన సమయంలో భువనేశ్వర్ కుమార్ తెలివిగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. అప్పటి వరకు మంచి ఫామ్లో ఉన్న రోమన్ పావల్ ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు విజయం సొంతం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ చెలరేగి ఆడడంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 201 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 58 పరుగులు చేయగా నితీష్ కుమార్ రెడ్డి 76 పరుగులు, క్లాసన్ 46 పరుగులు చేశారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయిన ఎస్ఆర్హెచ్ 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన రాజస్థాన్ జట్టు కేవలం 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. రాజస్థాన్ జట్టుకు ఈ టోర్నీలో ఇది రెండో పరాజయం కావడం విశేషం. టోర్నీ ఆరంభంలో గుజరాత్ చేతిలో మొట్టమొదటిసారిగా పరాజయం పాలైన రాజస్థాన్ జట్టు అక్కడి నుంచి అపజయమే లేకుండా విజయం పరంపర కొనసాగించింది. మళ్ళీ హైదరాబాద్ చేతిలో ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడిన సంజు సేన కేవలం 2 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. పాయింట్ల పట్టికలో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది.